ఈజీగా చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాము. దీనికోసం చేప ముక్కల్ని ముందు వాష్ చేసుకున్న తర్వాత అందులోకి ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకుని ముక్కలకు మంచిగా పట్టించి పక్కన పెట్టుకోవాలి. లోపు చింతపండుని కూడా నానబెట్టుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మిక్సర్ జార్ లోకి 2 పెద్ద ఉల్లిపాయలు అలాగే కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకుని అందులోకి ఆయిల్ వేసుకుని 5 నుండి 10 మెంతులు వేసుకుని వేయించుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసిన పేస్ట్ ని వేసుకుని పచ్చిమిర్చిని కూడా వేసుకుని వేయించుకోవాలి. పేస్ట్ అంతా మంచిగా వేగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న చేప ముక్కలు వేసుకుని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత ముక్కని ఇలా ఫ్లిప్ చేసుకోవాలి. దీన్ని కూడా ఒక 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండుని రసం తీసుకుని వేసుకోవాలి. తగినట్టుగా వాటర్ వేసుకుని అడ్జస్ట్ చేసుకోవాలి. వాటర్ వేసాక దీంట్లో గరిటె పెట్టకూడదండి, ఎందుకంటే ఆల్రెడీ మనం ముక్కల్ని ఫ్రై చేసాం కాబట్టి విరిగిపోతాయి. సో ఇలా కదుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మా సైడ్ అయితే పులుసు పెట్టినప్పుడల్లా బెండకాయలు అయితే వేస్తారు. బెండకాయ కొత్తిమీర వేసుకుని పులుసుని 15 నిమిషాల పాటు మరిగించుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ చేపల మసాలా అలాగే కొత్తిమీర వేసుకుని 15 నిమిషాల నుండి 20 నిమిషాల వరకు మరిగించుకుంటే అంతే రెడీ అయిపోయినట్టే. వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో చేసేయండి.